హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? ఎస్ మాతాజీ చదవండి. దీంట్లో చూసి చదవనా, బుక్ లో చదవనమంటారా మాతాజీ? ఓకే, పర్వాలేదు చదవండి మాతాజీ. మీకు హరే బుక్ ఉంటే బుక్ లోంచి చూసి చదవండి. ఓకే. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ శ్రీల మాతాజీ. ప్రభుపాదకి జై. భాష్యం శ్రీల ప్రభుపాదులు. స్వభావరీత్యా భౌతిక దేహము నశించిపోయేది. ఇది వెంటనే నశించిపోవచ్చును, లేదా 100 ఏళ్ల తర్వాత నశింపవచ్చును. ఇది కేవలము కాలానికి సంబంధించిన విషయము. దానిని అనంతంగా పోషించే అవకాశమే లేదు. కానీ ఆత్మ ఎంత సూక్ష్మమైందంటే అది శత్రువు కంటనైనా పడదు, ఇక చంపబడదని వేరే చెప్పవలసిన పని లేదు. క్రిందటి శ్లోకంలో చెప్పినట్లు అది ఎంత సూక్ష్మమైందంటే దాని పరిమాణాన్ని కొలిచే పద్ధతి ఎవరికీ తెలియదు. కనుక ఈ రెండు కోణాల దృష్ట్యా దుఃఖానికి కారణమే లేదు. ఎందుకంటే జీవుడు చంపబడడం గాని, భౌతిక దేహం ఎంతకాలమైనా ఉండడం గాని, లేదా శాశ్వతంగా రక్షింపబడడం గాని జరగదు. భగవదంశ అయిన అణు ఆత్మ కర్మానుసారము ఈ భౌతిక దేహాన్ని పొందుతుంది. కనుక ధర్మాచరణమును తప్పక చేపట్టాలి. పరమ ప్రకాశ అంశ అయిన కారణంగా వేదాంత సూత్రాల్లో జీవుడు వెలుగుగా యోగ్యతను పొందాడు. సూర్యకాంతి సమస్త విశ్వాన్ని పోషించినట్లుగా ఈ ఆత్మ కాంతి భౌతిక దేహాన్ని పోషిస్తుంది. ఆత్మ ఈ భౌతిక దేహం నుండి వెళ్ళిపోగానే దేహము కుళ్ళిపోవడం మొదలవుతుంది. కనుక ఆత్మయే ఈ దేహాన్ని పోషిస్తుంది. కేవలము దేహం ఒక్కటే ముఖ్యమైనది కాదు. యుద్ధము చేయమని లౌకికమైన దేహ భావనలతో ధర్మాన్ని త్యజించవద్దని అర్జునుడికి ఇక్కడ ఉపదేశించబడింది. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ, అవకాశం ఇచ్చింది. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, ముందుకు వచ్చి చదివినందుకు. ఓకే, ముందు శ్లోకంలో ఏం చదువుకున్నామో క్లుప్తంగా ఎవరైనా చెప్పగలుగుతారా అండి? ప్రయత్నిస్తారు ఎవరైనా చెప్పడానికి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సరే, మీరు ఒక పాయింట్ షేర్ చేయండి. ప్రభుని చెప్పండి మాతాజీ, పర్లేదు హరే చెప్పండి. కృష్ణ మాతాజీ, మీరు చెప్పండి చెప్పండి, పర్వాలేదు మాతాజీ. చెప్పండి ప్రభుజీ, చెప్పండి. ప్రభుజీ మీరు చెప్పండి, ఒక పాయింట్ షేర్ చేయండి, నేను మాతాజీ point కూడా షేర్ చెప్తాను. చేస్తారు. అంటే ఆ శ్లోకంలో ఆత్మ ఇటుదని తెలియజేశారు మాతాజీ. అంటే సమస్త ప్రపంచాన్ని వ్యాపించి ఉంటుంది, నాశనరహితమైనది. మరి అటువంటి దాన్ని ఎవరును ఏమి చేయజాలరని ఆ విషయాన్ని, ఈ 3 విషయాలు చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు కూడా షేర్ చేయండి. ప్రభుజీ చెప్పారు కదా సేమ్ అదే. అంటే ఆత్మ శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. వ్యాపించి ఉన్నప్పటికీ అది నాశనం చేయబడినది, మరియు దాన్ని ఎవరు చంపడానికి వీలు లేనిదని నువ్వు తెలుసుకో అర్జున అని కృష్ణ అర్జునుకి చెప్తున్నారు దాని గురించి. హరే కృష్ణ మాతాజీ. సో ఆత్మకి ఏమి నిదర్శనం అండి? ఏంటి నిదర్శనం? ఎలా ఆత్మ ఉంది అని మనం ఎలా నిదర్శనం చెప్తాము? ఇది ఆత్మ ఉంది ఇందులో అని చెప్పేసి. అది మన చైతన్యం, మనలోని జీవిలోని చైతన్యమే ఆత్మ. చైతన్యం ద్వారా మనము ఆత్మ ఉంది అని, ఆత్మ ఉనికిని మనం చెప్పగలుగుతాం అనమాట. సో అది ప్రీవియస్ శ్లోకంలో అది తెలుసుకున్నారు. ఇంకా ఆత్మ సైజ్ అది కూడా చెప్పారు. కేశాగ్రత భాగస్య శతాంశ సాదృశాత్మక జీవ సూక్ష్మ సర్వరూపాయం సంఖ్యాతీతో ఈ చిత్కణ. సో వెంట్రుకోసలోని 10,000వ వంత పరిమాణము కలిగిన అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక అణువులు ఉన్నాయి అని. సో మన వెంట్రుముక్కని అది ఇంకా ఆల్రెడీ పీస్ ఆఫ్ హెయిర్ చిన్న పీస్ చేసి మళ్ళీ దాన్ని 10,000 పార్ట్స్ చేసి అంతకన్నా సూక్ష్మమైనది ఉంటుంది, దాన్ని ఇంకా 10,000 పార్ట్స్ చేసి అలా చేస్తే అది ఆత్మ సైజ్ అనేసి మామూలుగా జస్ట్ చెప్పారు దాన్ని. సో మనము ఎవరు మెజర్ ఏం చేయలేము. సో మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ అసలు ఇది అంతా ఎందుకు వచ్చింది మనకి? అర్జునుడు తను చెప్పారు, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను కృష్ణ, గురువు ఇప్పుడు నువ్వు నా గురువు, స్నేహితులు ఆయన శరణాగతి పొంది ఆయనని
అడిగారనమాట. సో అప్పుడు గురువు పొజిషన్లో కృష్ణ ఆయనకి ఉపదేశిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఆగిపోయి ఆయన చెప్తున్నారు ఆయనకి ఏంటి, నువ్వు ఇలాగా మనము మాత్రా స్పర్శాస్తు కౌంతయ్య దేహాత్మ బుద్ధితో నువ్వు ఉండకూడదు, నువ్వు ఓర్చుకోవడం నేర్చుకోవాలి అనేసి అన్ని అంటే ఒకటి తర్వాత ఒకటి ఆయన ఏంటంటే ఆయన ఫస్ట్ ఆయన బాధపడుతున్నారు అనమాట. నా నా గురువు గారు, నా తండ్రులు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఇంకా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ పూజనీయులు, నేను చంపడానికి నాకు రావట్లేదు, నేను చంపలేకపోతున్నా వాళ్ళని, నేను చంపడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఆయనని సెవెరల్ అన్ని విధాలుగా అన్ని కోణాల్లో ఆయనని కరెక్ట్గా కన్విన్స్ చేయడానికి చెప్తున్నారనమాట. అదే ఆ కన్విన్సింగ్ కూడా ఏంటి, శాస్త్రాల అనుగుణంగా పరంపర విధంగానే ఆయనకి మా పర్ఫెక్ట్ ఎవిడెన్స్ చూపించి శాస్త్రానుసారంగా ఆయన చూపిస్తున్నారు. మనం ఏదైనా ఏంటి గురు సాధు శాస్త్ర ప్రమాణంగా మనం చూస్తాం. మనకి ఎన్ని ప్రమాణాలు, మనం ఏది ఫాలో అవుతాం చెప్పండి? శాస్త్రము, గురువు, ఏబిసిడి మాతాజీ. శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఇంకా ప్రత్యక్ష ప్రమాణం. సో ఆ ప్రత్యక్ష ప్రమాణంలో కూడా కొంచెం డౌట్ ఉండొచ్చు, అనుమాన ప్రమాణంలో కూడా మనకి సందేహం కలగచ్చు, కానీ ఆ, శబ్ద ప్రమాణంలో ఎటువంటి ఆ, 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 అనుమానం ఉండే అవకాశమే లేదన్నమాట మనకి. సో మనకి శాస్త్రాలు అంత ఖచ్చితంగా నిర్ధారించి చెప్తాయన్నమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో క్లియర్గా చెప్తున్నారు, అంతవంత ఇమేదేహ. అంత అంత అంటే ఏంటంటే ఎండ్ అన్నమాట. ఎండ్. ఈ దేహానికి ఇది శాశ్వతమైనది కాదు, ఇది ఎప్పటికైనా నశించిపోతుంది, దీనికి ఎండ్ అనేది ఉంది. ఇది అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తను ఆలోచిస్తున్నాడు, సంశయిస్తున్నాడు, తన తాతగారిని నేను సంహరించాలా, గురువు గారిని సంహరించాలా అని. ఒకవేళ తిను సంహరించకపోయినా ఏదో ఒక విధంగా ఆయన వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చింది, దానివల్లైనా వాళ్ళు సంహరించబడతారు. కాకపోతే ఇక్కడ కృష్ణ చెప్తున్నారు, ఆదేశిస్తున్నారు, నువ్వు ఇలా దేహాత్మ బుద్ధితో అలా మోహం పడి నువ్వు అట్లా అట్లా అటాచ్మెంట్స్ అట్లా దాంతో నువ్వు నీ కర్తవ్యాన్ని మర్చిపోవద్దు అర్జున, నువ్వు నీ కర్తవ్యాన్ని చెయ్యి అని చెప్పేసి ప్రతి శ్లోకంలో నువ్వు పండితుల్లాగా చెప్తున్నావు, కానీ ఇది శాశ్వతమైనది, ఆత్మ అనేది శాశ్వతమైనది, అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని ముందు శ్లోకాస్లో అన్నిట్లో చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఆత్మ గురించి విశ్లేషణాత్మకంగా చెప్తున్నారు అనమాట, వివరంగా చెప్తున్నారు అనమాట, 1 by point వైజ్. అంటే తను కన్విన్స్ అవ్వాలి కదా. ఇప్పుడు అర్జున అంటే ఎవరు, తను కింగ్, తను భర్త వంశీయుడు, తను తను చాలా గొప్ప వ్యక్తి, ఎన్నో అస్త్రశస్త్రాలు పొందాడు, ఎన్నో వరాలు పొంది ఉన్నాడు, ఆయనకి గూఢకేశ అని ఉంది. సో మనకు తెలుసు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి, ఆయన అలా కన్ఫ్యూజన్లో, అనుమానాస్పదంలో కర్తవ్యం నిర్వహించాల్సిన సమయంలో ఆయన అలా ఉండకూడదు అని చెప్పేసి, సో వచ్చేసరికి ఆయన అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అలా ఉండకూడదు అని చెప్పేసి ఆయనకి సిస్టమాటిక్ వేలో చెప్తున్నారు అనమాట. ఆత్మ అనేది ఏంటి, దాని యొక్క క్వాలిటీస్ ఏంటి, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఆయనకి చక్కగా చెప్తున్నారు అనమాట. సో ఈమె దేహ నిత్యస్య యుక్త శరీరణ అంటే ఈ శరీరం అనేది నశించిపోయేది, అందులో ఆత్మ శాశ్వతమైనది. నిత్యయుక్త అంటే నిత్యస్య అంటే శాశ్వతమైనది, ఎటర్నల్ అన్నమాట. యుక్తాహ అంటే ఇది ఇలాగే చెప్పబడింది. ఎక్కడ, మన వేదాలలో, శాస్త్రాలలో మనకేంటి, గురు సాధు శాస్త్ర, అది 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 అందులో ఉందా అంటే మనం అది పాటిస్తాం అనమాట. అందులో లేనిది మనం ఏది పాటించమన్నమాట. అది ధర్మాచరణ కాదు. ఇప్పుడు యుధిష్ఠిరుడు ఏం పని చేసినా అది ధర్మంలో ఇముడుతుందా లేదా, అది ధర్మంగా ఉందా లేదా, అందుకనే ఆయనకి ధర్మరాజు అని కూడా పేరు. ఇప్పుడు దుర్యోధనుడు ఎవరినైనా అనుమానిస్తాడు, కానీ ధర్మరాజు అనుమానించాడనమాట. అతనికి ధర్మరాజు మీద అంత నమ్మకం ఎందుకు, అతను ఓన్లీ ధర్మంనే ఫాలో అవుతాడు అనమాట, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ అన్నమాట. సో అట్లాగా ఆయన ఎప్పటికీ ధర్మాన్ని ఫాలో అవుతారు. మనము కూడా ఏంటంటే గురు సాధు శాస్త్రాలలో మనకి వేదాలలో చెప్పబడింది, ఇలా ఆత్మ యొక్క యూనికి ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు మనకి వేదాల్లో కూడా ఈయన జలరాశులు 9 లక్షలు ఉన్నాయి అని చెప్పేసి, ఇప్పుడు
ఇన్సెక్ట్స్ కానివ్వండి, అట్లా అవి ఒక 2 lakhs ఉన్నాయి అని 2 millions ఉన్నాయి అని చెప్పేసి వెరైటీస్ అన్నమాట. 2 million వెరైటీస్ మన మానవ జీవుల్లోని మానవులు మనము భగవద్గీతలోని 15th chapter 15th chapter అనుకుంటా. ఐ థింక్ 15th chapter మనము ఒక భగవద్గీతలోనే ముందు చూస్తూ ఉంటాం. మనం ఏంటంటే 4 మానవులు lakhs 4 lakhs వెరైటీస్ ఉన్నారు అని చెప్పేసి. సో ఏంటి వాళ్ళు మనము అఫ్ కోర్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు, మనం కౌంట్ చేయలేం కూడా. యాక్చువల్గా కౌంట్ కూడా చేయలేము. ఇది ఇప్పుడు సపోజ్ 9 lakhs జీవరాశులు ఉన్నాయి అని చెప్పేసి మనకి పద్మపురాణంలో ఇలా చెప్పబడింది, ఉపనిషత్తులో అలా చెప్పబడింది. అలా అని చెప్పేసి మనం ప్రతిదీ కౌంట్ చేయలేదు. కానీ వాళ్ళు చెప్పింది మనం అలా అది అది మనం తక్కువ అని కూడా చెప్పలేము. దీనికన్నా తక్కువ ఉంటుందా, కానీ వాళ్ళు శాస్త్రంలో ఇలా నిర్ధారించి వాళ్ళు చెప్పారనమాట. సో అది మనం యాక్చువల్గా తీసుకుంటాం అన్నమాట. అదే మనం అది స్టేట్మెంట్గా తీసుకొని దాన్ని మనం ఫాలో అవుతాం అనమాట. ఇప్పుడు మనకి 4th chapter కూడా చెప్తారు కదా, కృష్ణుడు ఏవం పరంపరా ప్రాప్తం, ఈ జ్ఞానం అనేది విచ్ఛిన్నం అయిపోయింది, సో మళ్ళీ నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను అని చెప్పేసి. సో మనం ఏదైనా పరంపర ఫాలో అయ్యి వేదాలు శాస్త్రాలు గురువులు తీసుకొని మనం పాటిస్తాం అనమాట. ఇదేంటి మళ్ళీ మనం ఇక్కడ 10th chapter కూడా చూస్తాం కదా, పరం బ్రహ్మం పరంధామం ఆసితో నారద వ్యాస అతిలో అని చెప్పి అసితో ఋషులు దేవలః అసితో అసితో దేవలః. అసితో దేవలహ. థ్యాంక్ యూ మాతాజీ. సో అసితో దేవలహ, వాళ్ళ దేవల మహర్షి అసిత వాళ్ళందరూ నిర్ధారించారు, ఆ ఋషులు జ్ఞానులు అందరూ. సో అని ఆయన ఏంటంటే ఇక్కడ మనకి ఇంకొక విధానం ఏం చూపిస్తున్నారంటే, పరంపరంగా మనకి ఏదైనా పర్ఫెక్ట్గా చూపించాలి అంటే మనం ఇది శాస్త్రాలను అనుసరించి చూపించాలి. మనం ఏదో నోటి ద్వారా మనం చెప్పేశాము, సో ప్రూఫ్ కూడా చూపించాలన్నమాట. అప్పుడు ఏంటంటే కరెక్ట్గా కన్విన్స్ అవుతారనమాట మనుషులు. ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ చెప్పామనుకోండి, ఇప్పుడు మనం హరే కృష్ణ మంత్ర మహామంత్ర జపం చేయండి అని మనం అందరికీ చెప్తున్నాం, ప్రచారం చేస్తున్నాం. సో అడగచ్చు కొంతమంది, ఎందుకు ఇదే చేయాలి, ఈ మంత్రమే ఎందుకు చేయాలి, ఇది ఎక్కడ రాసుంది అంటే మనం చెప్తామన్నమాట. ఇట్లా బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది, కలిశంతోపనిషత్తులో ఉంది, ఇలా చెప్పబడింది శాస్త్రాల ద్వారా. కలియుగంలో ఇది ఒక్కటే మార్గం ఉంది మనం తరించడానికి. ఒక ఆయుష్ తక్కువ ఉంది కలియుగంలో జనాలకి. ఇక్కడ కలియుగంలో రజోగుణ ప్రవృత్తి ఎక్కువ ఉంటుంది, స్థిరంగా ఉండలేరు మనుషులు, స్థిరబుద్ధితో ఉండరు, ఎక్కువ ఎక్కువ కల్మషాలతో కూడిన యుగము. సో మనము అందుకని ఈ మంత్రోచ్చరణ ద్వారానే కేవలం హరి నామేవ కేవలం నాస్సేవ అన్ని 3 times చెప్తారు. ఎందుకు మనకి ఇది ఒక్కటే మార్గం ఉంది ఈ కలియుగంలో. మనము ఆత్మ గాని మనుషులు తరించడానికి దేవుడు ఈ దేహాన్ని ఇచ్చి అందులో ఆత్మ ఉంది, దాన్ని ఉద్ధరించడం ఎలాగా, మనం కేవలం దీని ద్వారా మనం ఉద్ధరించగలుగుతాం అని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట. ఎలా చెప్తాము, సో మనం మామూలుగా కొంతమంది అయితే మనం చెప్పినట్టు ఇలా చేస్తారు, ఇలా చేయొచ్చండి మేము ఇలా చేసాము అని చెప్పి తర్వాత మనం ఏం చెప్తాము, ప్రూఫ్స్ కూడా చూపిస్తాం అనమాట. ఈ ఒక పర్సన్ ఇలా వాళ్ళు ఎప్పుడు తను చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేవాడు, కానీ ఎప్పుడైతే ఈ మంత్రోచ్చారణ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి అతను చాలా స్థిరంగా ఉంటున్నాడు, బాగా చదువుకుంటున్నాడు, మంచిగా తన వృత్తులన్నీ తను చక్కగా చేసుకోగలుగుతున్నాడు అని చెప్పేసి మనం చెప్తామన్నమాట. ప్రూఫ్ కూడా చూపిస్తాము, శాస్త్రాల్లో ఈ విధంగా ఉంది, మా మా గురువులు ఈ పరంపరలో వచ్చిన వాళ్ళందరూ ఇలా ఫాలో అయ్యారు, మనం వీళ్ళు అంతా ఇస్కాన్లో ఈ గురు పరంపర ఫాలో అవుతారు, మనం ఈ శాస్త్రాలను అనుసారంగానే చేస్తారు అని చెప్పేసి ఇవన్నీ మనం 1 by 1 ఎవిడెన్సెస్ అవన్నీ ప్రూఫ్స్ అవన్నీ చెప్పామనుకోండి, వాళ్ళకి ఏంటంటే ప్రోత్సాహము, ఇంకా ఏంటంటే వాళ్ళకి ఉత్సాహం వస్తుందన్నమాట. వాళ్ళు శ్రద్ధగా తీసుకుంటారు, దాన్ని డిటర్మైన్గా తీసుకొని అప్పుడు ఫాలో అవడానికి ప్రయత్నిస్తారు. మనం ఏదో చెప్పామనుకోండి, ఈ మంత్రం చేసాము అంటే వాళ్ళు చేయరు అనమాట. కానీ మనం పేషెన్స్గా మనం చెయ్యాలి అని చెప్పేసి మనకి ముందు శ్లోకంలో నేర్చుకున్నాం. ఏంటి అక్కడ ఏం చెప్పారు, మాత్ర స్పర్శాసు కౌంతేయ శీతోష్ణ ఏం చెప్పారు అక్కడ, టాలరేట్ చేసుకోవాలి అంటే ఏంటి, మనము ఓర్పు అనేది నేర్చుకోవాలి, ఓర్పు సహనం మనం నేర్చుకోవాలి. సుఖం తర్వాత దుఃఖం వస్తూ ఉంటుంది, ఎండాకాలం తర్వాత వానాకాలం చలికాలం అట్లా ఎలా వస్తూ ఉంటాయో, కాలాలు ఎలా వచ్చి వెళ్తూ ఉంటాయో అలా సుఖ దుఃఖాలు కూడా వచ్చిపోతూ ఉంటాయి. సో నువ్వు అలా ఓర్పు సహనం నేర్చుకోవాలి అర్జున అని చెప్పేసి అన్నారు. అతను ఆత్మ శాశ్వతమైందని చెప్తున్నారు, మీరు శరీరము ఏం కాదు అని చెప్తున్నారు, కానీ నాకు ఆ శరీరంతో
అటాచ్మెంట్ ఉంది కదా. అంటే ఆ, నా తాతగారు, నా గురువు గారు, ఈ దేహంతోనే నేను వాళ్ళ దగ్గర శిష్యరికం పొందాను. నేను వాళ్ళతోనే అంటే తాతగారితో నేను కొంచెం ఆటలు ఆడుకున్నాను, వాళ్ళతో దగ్గరగా ఉన్నాను. సో నేను ఆ శరీరం నేను ఉండలేను కదా అని చెప్తుంటే అప్పుడు కృష్ణ ఏం చెప్పారు, నువ్వు ఓర్చుకోవాలి అర్జున, ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఇవన్నీ ఆ, ఆ, జరుగుతూనే ఉంటాయి కాలచక్రంలో. ఇక ఆత్మ అనేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఎప్పుడు ఉంది అది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు ఆ, ఓర్చుకోవడము, సహనము అవన్నీ నేర్చుకోవాలి అర్జున అని చెప్పేసి చెప్పారు. సో అలాగే మనం కూడా మనము ఆ, ఇక్కడ ఏం చెప్తున్నారు, సో మనం కూడా ఏం చెప్తున్నారంటే కృష్ణ నువ్వు ఈ ప్రమేయస్య తస్మాత్ యజ్ఞస్వ భారత. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం అది ఇంకా తనని బాగా కన్విన్స్ చేయడానికి అనమాట. ఇప్పుడు నా తను ఎలా అంటే, ఇప్పుడు తను కొంచెం అటాచ్మెంట్ వచ్చింది తనకి, తను పాపం బాధపడుతున్నారు అనమాట. సో తనని ఓదారుస్తూనే ఇది ఆత్మ లక్షణాలు ఇలా ఉంటాయి. సూర్యకాంతి ఎలా వ్యాపిస్తుందో మనం ప్రీవియస్ శ్లోకంలో నేర్చుకున్నట్టు, సూర్యకాంతి మొత్తం ప్రపంచం అంతటా వెలుతుని ఎలా అందజేస్తుందో అలాగే ఆత్మ ఈ దేహాన్ని పోషిస్తుంది. ఆ ఆ, దేహాన్ని ప్రాణంతో నిలిచేలా చేస్తుంది. దేహం ఒక్కటే కారణము అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇప్పుడు మనం లాస్ట్ శ్లోకంలోనే నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రాణవాయువు మనకి వస్తుంది అంటే ఆత్మ నుంచే వస్తుంది. సో ఆత్మ అనేది పోషణ ఇస్తుంది దేహానికి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఆత్మ ఎప్పుడూ నిలిచి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఏంటి, ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రాలు మనం ఇందాక తెలుసుకున్నాము. సో ఇవన్నీ జలరాశులు కానివ్వండి, ఇన్సెక్ట్స్ కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఇప్పుడు మూన్ ప్లానెట్ అంటున్నారు. ఇప్పుడు చాలా అసంఖ్యాకమైన నక్షత్రాలు ఉన్నాయి, అవన్నీ మనం లెక్కించలేము అవన్నీ ఎలా ఉన్నాయి అని. కానీ మనం అవి లేవు అని చెప్పలేము, అవన్నీ ఉన్నాయి. కాకపోతే మనం చేయలేము అంతే. ఇప్పుడు కొంతమంది దేవుడిని చూపించండి అనేసి అని అంటారు. మనం దేవుడిని చూపిస్తాము, కానీ మనం అది చూసే శక్తి, అనుభూతి వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ప్రేమాంజన చరిత అనేసి మనకి బ్రహ్మ సంహితలో వస్తుంది. ఏంటి, మనకి ఆ చక్షువులు ఉండాలన్నమాట. మనం చూసే అర్హత మనకు ఉండాలి. మనకి దేవుడు కనిపించినా మనం చూసే అనుభూతి మనకు కావాలన్నమాట. ఇప్పుడు మనము ప్రీవియస్గా అది డిసెంబర్లో అది చేస్తాం కదా, ఆండాలో అమ్మవారు తిరుపవై చేసినప్పుడు ఆవిడికి ఏం చేస్తుంది అంటారు, ఆవిడ చక్కగా మాలలు అల్లి అందంగా ఆవిడ అద్దంలో అది వేసుకొని చూసి అప్పుడు ఆ, ఆ, ఎలా ఉంటుంది, భగవంతుడికి ఏం గుచ్చుకోకుండా మంచిగా నీట్గా ఉంటుందా, అందంగా కనిపిస్తుందా అనేసి అని అనుకుంటారు ఆవిడ. అంటే ఏంటి, అది చూసిన దృశ్యము అది ఎవరికి అర్థమవుతుందండి, కేవలం భక్తులకి మాత్రమే అర్థమవుతుంది. సో భక్తి భావనతో ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. అంతేగాని వేరే వాళ్ళు ఏమనుకుంటారు, దేవుడికి వేసేది ఈమెసుకుంటుంది ఏంటి, ఈమె అలంకరించుకుంటుంది అని చెప్పేసి ఇది చాలా మంది చాలా విధాలుగా మాట్లాడతారు. కానీ భక్తి భావనతో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా ఈవిడికి ఎంత భక్తి, ఈవిడ దేవుడికి స్వయంగా ఆ దేవుడికి ఎక్కడ మళ్ళీ ఏమైనా ముళ్ళు లాగా ఉంటే మనం ఒక్కోసారి గబాల్లో గుచ్చినప్పుడు గబగబా మాల అల్లినప్పుడు ఏమైనా గుచ్చుకునేలాగా ఏమంటే భగవంతుడికి ఎక్కడ హాని కలగకుండా మెత్తగా ఉండేలాగా చక్కగా చూసి వేస్తుంది. అందంగా ఉంటుందా లేదా, ఈ ఫ్లవర్స్ సరిగ్గా సెట్ అవుతాయా అని చెప్పేసి చూసుకుంటుంది అని మనం భక్తి భావంతో ఉన్న వాళ్ళు అలా ఆలోచిస్తారు. సో ఏంటి, మనకి ఆ అనుభూతి ఉండాలన్నమాట. మనం ఎప్పుడు తరచుగా వింటూ ఉంటాము, భగవంతుడికి తలనొప్పి వస్తే అందరినీ నారదముని ఎవరైనా భక్తుల పాదధూళి ఇస్తే భగవంతుడి శిరోభారం తగ్గుతుందంట. ఎవరైనా ఇస్తారా అంటే ఎవరు ఇవ్వరు. ఎందుకు, భగవంతుడు శిరానికి మన పాదధూళి అంటే మనం జన్మజన్మలకి నరకాల్లో ఉండిపోతాము, ఆ పాపం మేము మూట కట్టుకోమని అసలు ఎవరు ఇవ్వరు. కానీ గోపికలు ఇస్తారనమాట. భగవంతుడు సంతోషంగా ఉంటే చాలు, మాకు పర్వాలేదు, మేము నరకంలో ఉన్న పర్వాలేదు, మాకు పాపం అంటినా పర్వాలేదు అని చెప్పేసి అంటారు గోపికలు కదా. సో
అలా అంటే ఏంటి, అక్కడ మనం ఏమర్థం చేసుకుంటున్నాము, వాళ్ళు భక్తి భావంతో ఉన్నవాళ్ళు మాత్రమే అలా చేయగలుగుతారనమాట, ఆ అనుభూతిని చేయగలుగుతారు. అట్లానే ఎవరైతే మనం సెన్సెస్ మనము ప్యూరిఫై చేసుకుంటామో, ఈ ఆత్మలో ఉన్న మనము ఈ భౌతిక జగత్తులో ఉన్నాము. భౌతిక జగత్తు అంటే ఏంటి, కల్మషాలతో కూడినది. సో ఈ భౌతిక మనం ఉన్నాం కాబట్టి ఈ జగత్తులో మనము ఇంతకు ముందు కూడా మనం నేర్చుకున్నాం. సో ఎవరికి బాధ కలుగుతుంది, ఆత్మ భావం చెందుతుంది అనమాట, నేనే శరీరాన్ని, నాకే ఈ బాధ అంతా కలుగుతుంది అని. సో ఆ భావన మనం పోగొట్టాలి. ఎలా పోగొడతాము, మనం బుద్ధి అహంకారం, మనసు బుద్ధి అహంకారం. సో మనం బుద్ధిని పదును పెట్టాలి. బుద్ధిని ఎలా పదును పెడతాము, శాస్త్రం అధ్యయనం ద్వారా, భక్తుల సాంగత్యం ద్వారా, సేవ ద్వారా అహంకారాన్ని తీసేస్తాం. మనసు ద్వారా మనం ఏం చేస్తాము, మంత్రజపం తీసుకోవడము, శ్రవణం చేయడము, కీర్తనం చేయడము, స్మరణం చేయడము, బుద్ధికేమో శాస్త్రాధ్యయనం ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే బుద్ధికి పదును పెడతాం. అప్పుడు ఏమవుతుంది, బుద్ధి అనేది మనకి ఏం చేస్తుంది, మనకు ఓకే నువ్వు ఇలా చేస్తే, నువ్వు శాస్త్రాధ్యాయం చేస్తే అప్పుడు నువ్వు మంత్రము ఇంకా శ్రద్ధగా నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి అంటుంది. నువ్వు సేవ చేయాలి, నువ్వు బాగా సేవ చేసుకుంటే నువ్వు భక్తిలో ఎదగలుగుతావు అదంతా చెప్తుంది అనమాట. ఇప్పుడు మనం భౌతిక భావనతో ఉన్నామనుకోండి, ఇప్పుడు సపోజ్ మనం భౌతిక భావనతో ఉన్నామనుకోండి, ఏం చేస్తాము, మనకి ఒక ఇల్లు ఉంది, మనం కారు అంతా మేనేజ్ చేసుకోవాలి, మనం ఒక కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, 3 BHK ఫ్లాట్ కొనుక్కోవాలి అని చెప్పేసి మనం ఏంటి 1 by 1 మనం ఎదుగుతూ ఎదగాలి అని చెప్పేసి ఒక్కొక్కటి పెంచుకుంటూ ఉంటాం అనమాట. సో కానీ ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాము, శాస్త్ర జ్ఞానం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మనం భక్తి అకౌంట్ అనేది మెయిన్గా పెంచుకోవాలి. ఇది కాదు, ఇది ఎలాగైనా ఇప్పుడు ఈ శరీరానికి నేను ఎన్ని కాస్మెటిక్స్ పూసినా, మనం ఎన్ని క్లినిక్స్కి వెళ్ళినా, ఈ శరీరం ఒక టైం వచ్చేసరికి ఇది నాశనం అయిపోతుంది, ఇది నశించిపోతుంది. సో దీనికి నేను ఎంత పోషించినా ఇది వృధానే అని చెప్పేసి మనం ఎప్పుడైతే శాస్త్ర జ్ఞానం ద్వారా, గురువుల ద్వారా, సాధువుల ద్వారా, శాస్త్రాల ద్వారా మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ శరీరానికి ఎంత కావాలో అంతే పోషిస్తూ ఆత్మని పోషించడం మొదలు పెడతామన్నమాట. ఆత్మని ఎలా పోషించబడుతుంది, ఆత్మకి బలం ఎక్కడి నుంచి వస్తుంది, ఆత్మకి మనం శాస్త్రాధ్యయనం ద్వారా, మంత్రజపం ద్వారా, సేవ ద్వారా మనకు వస్తుంది అనమాట. ఆ భక్తి అకౌంట్ అనేది మనం ఎప్పుడు పెంచుకోవాలన్నమాట. ఇక్కడ అదొకటి, ఇంకొకటి చెప్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ మనకి అర్జునికి చెప్తున్నారు ఎలా, నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహించు అర్జున. ఇది ఆత్మ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు అనమాట, 1 by 1. ఫస్ట్ ఆత్మ గురించి చెప్పేశారు, ఆత్మ చైతన్యవంతమైనది, అది దేహాన్ని అంతా పోషిస్తుంది అని చెప్పేసి దాని సైజు చెప్పారు. ఇంకొకటి ఏంటి, దాని తర్వాత 1 by 1 ఇలా ఒక 20 శ్లోకాస్ వరకు మొత్తం ఆత్మ గురించి చెప్తారు కృష్ణ. సో మనం ఏంటంటే అప్పుడు కంప్లీట్ కన్విన్స్ అవుతాం అనమాట. సో మనం చాలా స్టోరీస్ కూడా వింటాము, మనకి గోవర్ధన్ ప్రభుజీ, గంగాపాలక్ ప్రభుజీ మనకి చెప్పారు, చనిపోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఎప్పుడైతే భగవద్గీత చదివారో అప్పుడు మళ్ళీ నేను చనిపోకూడదు, నేను ఈ ఆత్మని, నేను ఈ శరీరం కాదు, శరీరం ఎలాగైనా నశించిపోతుంది, నేను ఆత్మని సో నేను భగవద్ విజ్ఞానం నేర్చుకోవాలి, అలా నేను భగవంతుడికి శాశ్వతమైన అంశని, నేను నిత్య సేవకుణ్ణి అని తెలుసుకున్నారు అనమాట. చాలా మంది ఈ స్టోరీస్ చాలా ఉన్నాయి భగవద్గీతకు సంబంధించినవి. సో సో మనం ఏంటంటే ఎప్పుడైతే మనకి సరైన శాస్త్ర చక్షు అని చెప్తాం. శాస్త్ర చక్షు అంటే ఏంటి, శాస్త్రాల ద్వారా మనము గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా నేర్చుకున్నాం అనమాట. ఎప్పుడైనా ఏదైనా మనం శాస్త్ర చక్షు ద్వారా చూడాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనం కంప్లీట్గా కన్విన్స్ అయినప్పుడు మన మైండ్ ఏంటి, అది మన ఇంటెలిజెన్స్ ఏంటి, మన బుద్ధి తొందరగా కన్విన్స్ అవ్వదండి. కన్విన్స్ అయితే ఇంకా ప్రాబ్లం ఏముంది, అందరినీ కృష్ణ కాన్షియస్ చేయొచ్చు ఈజీగా. సో అంత ఫాస్ట్గా అందరూ కన్విన్స్ అవ్వరు, అందరూ చెప్పిన వెంటనే వినరు. మీరు మంచిగా అందరూ మంచి వాళ్ళు కాబట్టి చక్కగా సెషన్ జాయిన్ అవుతున్నారు, భక్తుల సాంగత్యంలో ఉంటున్నారు, మంత్ర జపం చేస్తున్నారు, భగవన్నామ స్మరణ చేస్తున్నారు. ఇప్పుడు పురుషోత్తమ యోగంలో మీకు చెప్పారు, ఇలా షేర్ చేశారు, గోవర్ధనాధరం వందే గోపాలం గోపరూపిణాం గోకులోత్సవమే ఈశానాం గోవిందం గోపికా ప్రియం వందే నవగణ శ్యామ దుభుజం మురళీధరం పీతాంబరం ధరం దేవం శారదాం పురుషోత్తమం. సో ఈ శ్లోకం మీరు పఠించండి, ఇది 3 సార్లు చేయండి. ఇది పఠించడం వల్ల పురుషోత్తమ మాసంలో పురుషోత్తమ భగవానుడికి, పూర్ణ పురుషోత్తముడైన భగవానుడికి చాలా
మీరు ప్రీతిపాత్రులు అవుతారు అనగానే మీరు అందరూ పాటిస్తున్నారు అనమాట. సో అలా అందరూ చేయరు కదా. సో అందుకని మనం ఏంటంటే మన బుద్ధిని మనము ఇప్పుడు మన బుద్ధి ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే ఎంత తొందరగా మనం అట్రాక్ట్ అవుతామో అంత తొందరగానే వదిలేస్తాం అనమాట. అదే మనము శాస్త్రాధ్యయనం చేస్తూ భక్తుల సాంగత్యంలో ఉంటూ మనం మంత్ర జపం నిత్యం చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు అది శాశ్వతంగా నిలుస్తుంది అనమాట. ఏదైతే చూడండి, లాస్ట్ కి అన్ని విన్న తర్వాత అర్జునుడు ఏం చెప్తారు? కరిష్యే వచనం తవా, కృష్ణ మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను, అంత సరెండర్, మొత్తం కంప్లీట్ గా సరెండర్ అయిపోతారు అనమాట. ఇంకా అప్పుడు నెక్స్ట్ ఇంకా అర్జునుడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. సో అట్లానే మనం కూడా ఈ ఆత్మ ఉనికిని మనం కంప్లీట్ గా తెలుసుకొని మనకి ప్రీవియస్ గా కూడా చెప్పారు ప్రభుజీ, మనం ఒక్క శ్లోకాలు చాలా మీనింగ్ ఉంటుంది. మనం 2-3 టైమ్స్ చదివితే అది 2-3 టైమ్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఇస్తుంది అనమాట. ఒకసారి చదివినప్పుడు మనకి కొంచెం జ్ఞానం వస్తుంది, ఇంకోసారి చదివినప్పుడు ఇంకొంచెం ఎక్కువ అలాగా. సో అట్లా మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడూ నిరంతరం పెంచుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనము ఈ భక్తిలో ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటాం అనమాట. ఈ ఆత్మ అనేది శాశ్వతమైనది, శరీరము నశించిపోతుంది. ఇక్కడ అనాశీనో అప్రమేయస్య, అనాశీనో అంటే ఈ ఆత్మ అనేది నశించేది కాదని, అప్రమేయస్య అంటే, ప్రమేయస్య అంటే ఏదైతే కొలచబడేది, కానీ అప్రమేయస్య అంటే ఏంటంటే అది కొలవడానికి రాదనమాట. తుల్యమైనది, అది మనము మెజర్ చేయలేము. అది చెప్తున్నారు. ప్రమేయస్య తస్మాత్ యజ్ఞస్వ భారత, కాబట్టి నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహించు అర్జున, నువ్వు దీనికోసం శోకించకు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇంకా మనం ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు? ఇక్కడ ఏం చెప్తున్నారు? పరంపర గురించి చెప్తున్నారు. ఇంకా మనకి మనము పరీక్షణ్ మహారాజు కూడా ఇప్పుడు మనకి ఇంకొకటి విషయం ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు? సో ఈ దేహము నశించిపోయేది. మనం పరీక్షణ్ మహారాజ్ని గారిని గురించి చూసుకుంటే ఆయనకి 7 days లో ఆయన శరీరము విడిచిపెడతారు అని ఆయనకు ఒక అవగాహన ఉంది. సో అవగాహన ఉన్న వెంటనే ఆయన అన్ని విడిచిపెట్టేసి విడిచిపెట్టేసి గంగా నది తీరానికి వెళ్ళి అక్కడ ఋషులందరినీ పరిచి అక్కడ నాకు ఏది యుక్తమైనది, నాకు 7 రోజుల్లో నాకు ఇలా శాపం ఇవ్వబడింది, నేను నా శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది, నాకు ఏది ఉత్తమమైన మార్గము ఆయన అడుగుతారు. ఆయన అడిగి వెంటనే ఆ మార్గాన్ని చేపడతారు. అయ్యో నేను ఇప్పుడు దేహము పోతుంది, నేను ఈ లోపనే అంతా ఎంజాయ్ చేసేయాలి. భౌతికవాదులు ఎలా ఉంటారు, ఆధ్యాత్మిక వాదులు ఎలా ఉంటారు, అది కూడా మనం ఇక్కడ చూడాలన్నమాట. భౌతిక వ్యక్తి అయ్యో నేను ఇక్కడ మొత్తం నేను పోతున్నాను ఇంకా, సో నేను ఇక్కడ అంతా ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళు ఏమనుకుంటారు? సో నేను బతికున్న నాళ్ళు ఎంతో కొంత నేను భక్తియుక్త సేవ చేసుకోవాలి, నా జీవితాన్ని నేను తరింప చేసుకోవాలి అని భక్తిలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారనమాట. సో ఇక్కడ మనము ఇంకొకటి కూడా చూసుకోవచ్చు. సో ఈ ఒక్క శ్లోకంలోనే ప్రభుపాద్ గారు చాలా విషయాలు చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఒకటి విషయం, ఇంకొకటి ఏం చెప్పారు? భౌతిక దేహము ఎంతకాలైనా ఉండడం కానీ లేదా శాశ్వతంగా రక్షించబడడం కానీ జరగదు. అది ఎందుకంటే జీవుడు చంపబడడం కానీ సో జీవుడు ఆత్మ అనేది చంపబడదు. సో అండ్ ఈ భౌతిక దేహాన్ని మనం కంప్లీట్ గా ఎప్పుడు రక్షించుకోలేము. ఎన్ని కాస్మెటిక్స్ వాడినా లేకపోతే మనకి ఎంత ప్లాస్టిక్ సర్జరీ చేసినా ఎన్ని చేసినా కూడా మనం ఎప్పటికైనా చనిపోవాల్సిందే. సో నువ్వు ఇప్పుడు చంపబడకపోయినా ఇప్పుడు సమ్ ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత చనిపోతారు, అది ఒకటి చెప్తున్నారు. అలా అని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఏంటి కొంతమంది ఏంటంటే ఆత్మ యానిమల్స్ లో లేదు కదా, నేను యానిమల్స్ ని చంపేస్తానని. సో అప్పుడు మనకి బుద్ధులు వచ్చారు, ఏమని చెప్పారు? సో ఆయన జస్ట్ ఏంటంటే వేదాలలో ఆధారం చేసుకొని అందరూ జంతువుల వధ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ఆయనకు తెలుసు, ఆయన కూడా భగవత్ అవతారమే. కాకపోతే అది కేవలము అది ఖండించడానికి, దానివల్ల ఆయనకి ఏంటంటే సర్వజీవ దయ. చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే 3 విషయాలు చెప్తారు: జీవదయ, వైష్ణవ సేవ,
నామరుచి. సో ఈ మూడు ఉంటే జీవుడు ఇంకా ముందుకి ఎదుగుతాడు అని చెప్పేసి జీవేర స్వరూపై నిత్య కృష్ణదాస్. ఏంటి, సర్వజీవుల పట్ల దయ ఉండాలి. అందుకనే మనం ఏంటి, మీట్ ఈటింగ్ అనేది మనకి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ లో అది మెయిన్ అన్నమాట. మీట్ ఈటింగ్ అనేది మనం చేయము అనమాట. జీవహింస అనేది మనం చేయకూడదు. జీవహింస చేసినప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్ డల్గా అయిపోతుంది. సో డల్గా అయినప్పుడు మనము శాస్త్రాల్ని మనము అర్థం చేసుకోలేము అనమాట. శాస్త్ర అవగాహన మనకి రాదు. ఎప్పుడైతే మనం సాత్విక భావంతో ఉంటామో అప్పుడే మనం శాస్త్ర అవగాహన సరైన పద్ధతిలో చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఈ శ్లోకంలో ఇది చెప్పారండి. సో అంతవత్త ఇమేదయ నిత్యయుక్త శరీర అనాశీనో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. సో ఈ శరీరము నశించిపోయేది, ఆత్మ శాశ్వతమైనది అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఇక్కడ ఈ మెయిన్ పాయింట్స్ ఏమేమి నేర్చుకున్నాము, మనం ఏదైనా పరంపర ద్వారా ఫాలో అవ్వాలి అని చెప్పేసి, ఆత్మ అనేది శాశ్వతమైనది అనేసి, ఆత్మ ఉనికి చైతన్యం ద్వారా మనం తెలుసుకుంటాము అనేసి కొంతమంది వాదిస్తారు ఇట్లా చైతన్యము లేవు అని చెప్పేసి. కానీ ఇప్పుడు మనము ఏదైనా మనము జంతువుని సంహరించినప్పుడు మనం ఎలా మనకి కొట్టి ఎలా మనం బాధపడతాము, సో అవి కూడా బాధపడతాయి. అవి చూసి మనం కూడా బాధపడతాం. సో అలా బాధ పెట్టకూడదు అని చెప్పేసి, దానివల్ల అందరూ పాపంలో మునిగిపోతున్నారు మానవ సమాజము అజ్ఞానంతో అని చెప్పేసి, బుద్ధావతారంలో భగవంతుడు వచ్చి స్వయంగా ఆయన అవతారం తీసుకొని అలా ఆ విషయంలో వేదాలని ఖండించి ఆయన అది చెప్తారనమాట. కానీ అదేంటంటే షార్ట్ టర్మ్గా అట్లా చెప్తారు. దానివల్ల ఏంటంటే నాన్ వైలెన్స్, జస్ట్ యానిమల్ కిల్లింగ్ స్టాప్ చేయడానికి. యాక్చువల్గా ఏంటి, మనం వేదాల్లో యానిమల్ కిల్లింగ్ ఉంది, ఎందుకు ఉంది, వాటికి పునర్జన్మ ఇవ్వడానికి. ఆ మంత్రోచ్చరణ ద్వారా అప్పటికప్పుడే అది పునర్జన్మ పొందుతుంది. అది అది సరైన ప్రయోజనం. కానీ ఈ కలియుగ ప్రభావం వల్ల అందరూ అంత మంత్ర ఉచ్చారణ అంత చేయలేరు కదా. సో వాళ్ళు ఏంటంటే అది ఒక సాక్రిఫైస్ లా చేసేసి దాన్ని అలా చేస్తున్నారు అనమాట. సో అలా చేయడం వల్ల మనం ఏంటి, పాపంలో ఇంకా కూరికిపోతాము. అప్పుడు ఆత్మ మనకి ఉద్ధరించబడదు. సో అది ఇక్కడ చెప్పారు. ఇంకా సో మనం ఏదైనా శాస్త్ర చక్షు ద్వారా చూసినప్పుడు మనకి కరెక్ట్ అవగాహన వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పారు. ఓకే, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా అండి? ప్రయత్నిస్తాను చెప్పడానికి.